హాయ్ వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. మన తెలుగు సినిమాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన తెలుగు హీరోలు హీరోయిన్లు ఎన్నో రకరకాల పాత్రలను చేసి ఆడియన్స్ను మెప్పించారు. అలాగే దర్శకుల విషయానికి వస్తే వాళ్ళు కూడా డిఫరెంట్ వేరియేషన్స్తో సినిమాలను తీసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ద్విపాత్ర అభినయం. అసలు ఈ ద్విపాత్ర అభినయం ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరెవరు ఇప్పటి వరకు చేసి పెద్ద పెద్ద హిట్స్ సాధించారు, దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్కారం అండి. హేమసుందర్ గారు, తెలుగు సినిమా చరిత్రలో ఎవరికి పెద్దగా ఐడియా లేని సమయంలో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసి ద్విపాత్ర అభినయం చేశారు. అసలు ఈ ద్విపాత్ర అభినయం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది? ఇది చరిత్రలో ఎలా అంటే చాలా పెద్ద చరిత్రే. ఇప్పుడు కామన్గా ఎన్ని రోజులు అయినా పెట్టుకోవచ్చు. మనకి కెమెరా కాకుండా విఎఫ్ఎక్స్ వచ్చింది, చాలా టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. అప్పట్లో కేవలం ఒక్కోసారి డూపుల మీద ఆధారపడి చేయాల్సి వచ్చేది. ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించాలన్నా చాలా కష్టమైన ఇదే అయ్యేది. దీని ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటే మనకి 1923లోనే పత్ని ప్రతాప్ అనే సినిమా, అప్పుడు మూకీల యుగం అది. 1923 పత్ని ప్రతాప్ అనే సినిమాలో పేషెన్స్ కోపర్ అని బెంగాలీ నటి అనుకుంటా, బహుశా ఆవిడ అక్క చెల్లెళ్ళుగా చేసిన సినిమా. మనకి రికార్డెడ్గా ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఆ మూకీల్లోనే ఆ అమ్మాయి చేసింది, కోపర్ అనే నటి, ఫ్యాషన్స్ కోపర్ అనే నటి. ఆ తర్వాత తెలుగు 31లో మనకి భక్త ప్రహ్లాద, తొలి తెలుగు టాకీగా చెప్పుకుంటే భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది. 31 నుంచి మనకి తెలుగు సినిమా చరిత్ర మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. టాకీలు వచ్చినప్పటి నుంచి మనం తెలుగు సినిమా అని చెప్పుకోవాల్సినాం. అప్పుడు 1936లో సతీ సులోచన అనే సినిమాలో మునిపల్లి సుబ్బయ్య గారనే ఆయన రంగస్థల నటుడు, ఆయన సతీ సులోచన అనే సినిమాలో ఆయన మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. అది మనకి రికార్డెడ్గా ఉన్నది ఏంటంటే 1936లోనే చెప్పాల్సి వస్తుంది, సతీ సులోచన. అందులో ఆయన రావణ బ్రహ్మగాను ఇంద్రజిత్ గాను 2 పాత్రలు పోషించాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ద్విపాత్రాభినయం. ఇప్పుడు మీరు 2 పాత్రలు పోషించారు అన్నారు, కానీ ద్విపాత్రాభినయం అంటే ఇప్పుడు తెలిసిన ఆడియన్స్కి వచ్చేసి ఒక హీరో 2 పాత్రలు, అన్నదమ్ముడిగా లేదంటే తండ్రి కొడుకుగా ఒకే పోలికలతో చేయటం. ఇక్కడ ద్విపాత్ర అభినయం, ద్విపాత్ర పోషణ అన్నారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే? తేడా ఏంటంటే ఇప్పుడు మీ మాటల్లోనే ఉంది. ఇప్పుడు రామారావు గారు దానవీర సురకన్న చేశారు అంటే కృష్ణుడు గాను, దుర్యోధనుడు గాను, కర్ణుడు గాను 3 పాత్రలు చేశారు. అది త్రిపాత్రాభినయం కింద వస్తుంది. అభినయించాడు అంతే, ఒకళ్ళ పోలికలతో ఒకళ్ళు ఉండనట్టుగా చెప్పుకోవాలి అక్కడ. అదే కమల పిల్లలుగా చేశారనుకోండి, ఇప్పుడు గంగా మంగ వాణిశ్రీ చేసింది, అది డ్యూయల్ రోల్ అంటాం మనం. దాన్ని ఏంటంటే ద్విపాత్ర పోషణ అనుకోవచ్చు మనం. అట్లా ఇది తేడా ఉందన్నమాట, రెండింటికి తేడా ఉంది. కానీ మనకి అట్లా ద్విపాత్రాభినయంగానే మనకు స్టార్ట్ అయింది. మీరు చెప్తున్నట్టు అలనాటి కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అసలు? అంటే అది ఒకటి ఇబ్బందినండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు కైకాల సత్యనారాయణ గారికి చూపించేవాళ్ళు, ఇటు పక్క నుంచి తలగా చూపించేవాళ్ళు. మనకు అనిపించేది ఇది కైకాల సత్యనారాయణ ఈ ఫిగర్ అని అనుకునేవాళ్ళం. ఈ కెమెరా ట్రిక్, ఫ్రేమ్ని క్లోజ్ చేసుకుని ఆ తర్వాత అదే ఫ్రేమ్లో మళ్ళీ షూట్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళట. అప్పుడు కెమెరా మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఒక కట్ చేయటం, దాన్ని ఇంకోటి జోడించుకోవటం చాలా ఈజీ అయిపోయింది. పైగా ఒకరి భుజం మీద ఒక చేతులు వేసుకుంటే మనం చూపించవచ్చు. అప్పుడైతే చాలా కష్టమయ్యేది. ఆ సీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించేది. అరే ఇద్దరు ఎన్టీ రామారావులు ఎలా మనం ఒకే ఫ్రేమ్లో చూసామా అని ఆశ్చర్యపోయే టైం. అలాగా కెమెరా వాళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు అప్పట్లో. అది కొన్నాళ్ళు అయినంత డెవలప్ అయింది. స్టార్టింగ్లో అయితే కొంత ఇబ్బంది అయ్యేది. అట్లా ఇందాక మీరు చెప్పాను కదా 1936లోని ఆయన ఒల్లూరి వెంకట సుబ్బారావు అని, ఆయన గుంటూరు జిల్లా మునిపల్లి గ్రామంలో జన్మించడం వల్ల మునిపల్లి సుబ్బయ్య అనేవాళ్ళు. ఆయన సతీ సులోచనలో మనకి మొదటిసారిగా ఆయన డ్యూయల్ రోలు ద్విపాత్ర అభినయం చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమా రామశర్మ అనే ఆయన చేశారు. ఆయన అదృష్ట దీపుడు అనే సినిమాలో రామశర్మ గారు చేశారు. దాంట్లో అదృష్ట దీపుడు, హరిశ్చంద్ర 2 పాత్రల్ని రామశర్మ గారు పోషించారు. మనకి రికార్డెడ్ ఉన్నది అక్కడ ఆ సినిమా ఉంది. తర్వాత వేమూరి గగ్గయ్య గారు 1944లో ఆయన ఏంటంటే రావణుడి గాను పరశురాముడి గాను సీతారామ జననం అనే సినిమా, గీతాంజలిను హర్నాథ్ ఫేమస్ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే సాంగ్ ఉంది కదా అప్పట్లో. అది ఇంకోటి ఏంటంటే సీతారామ జననం. ఇది సీతారామ జననంలో అక్కినేని నాగేశ్వరరావు గారి ఫస్ట్ సినిమా ఇది. దాంట్లో ఆయన పాత్ర చిన్నదే. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర చాలా వరకు చిన్నది పాత్ర అది. ఎందుకంటే వాళ్ళు జననం వరకే పెట్టుకున్నారు కాబట్టి చాలా చిన్న పాత్రగా అక్కినేని నాగేశ్వరరావు గారిది వచ్చింది, మొదటి సినిమా అయినా కానీ. దాంట్లో ఈ వేమూరి గగ్గయ్య రావణాసురుడి గాను పరశురాముడి గాను చేసిన పాత్రలో అది ఒకటి ఉంది. అని చరిత్రలో చూసుకుంటే
ఆ సినిమాలో ఉన్నాయి. తర్వాత ఎంకే రాధా అని ఆయన అపూర్వ సహోదరులు అనే సినిమాని తెలుగు డబ్ చేశారట, అది తమిళ సినిమా. దాంట్లో కూడా ఎంకే రాధా గారు 2 పాత్రలు పోషించారు. మన పెద్ద ఆర్టిస్టులు కాకుండా ఒక చిన్న ఆర్టిస్టులు, ఆ తరంలో చెప్పుకోవాల్సిన ఆర్టిస్టులు చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళు చేసిన సినిమాలు ఉన్నాయి తెలుగులో. ఆ తర్వాత మన స్టార్స్ హవా మొదలైంది. ఇక భానుమతి గారే మనకి తెలుగులో అసలు మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్, అంటే ఒకే పాత్ర పోలికలు ఉండే పాత్రలు చేసింది భానుమతి గారు అని చెప్పాలి. అది చండీ రాణి సినిమా, అది 1952 ఆ ప్రాంతంలో వచ్చిన సినిమా. ఆవిడే డైరెక్షన్ చేశారు దానికి. ఆవిడ చేసిన సినిమా కానీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రికార్డెడ్గా ఉంటే మాత్రం భానుమతి గారిది ఒక స్టార్ హీరోయిన్ చేసిన సినిమా. అంటే అప్పట్లో పెద్ద సంచలనం అది, ఆవిడ డ్యూయల్ రోల్ చేసిందంటే పెద్ద సంచలనం. ఆ తర్వాత మనకి పెద్ద స్టార్ హీరోలు ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇద్దరు మిత్రుల సినిమాలో ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రాముడి భీముడి సినిమా చేశారు. అది డ్యూయల్ రోల్, ఎందుకంటే ఒకే పోలికలతో ఉండే పాత్రలు అన్నమాట. అట్లా స్టార్ హీరోలుగా చెప్పుకోవాల్సి వచ్చినేమో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారు. నాగేశ్వరరావు గారు చేసిన తర్వాత 2 ఏళ్లకి 63లో చేశారు. 64లో సినిమా రిలీజ్ అయింది రాముడి భీముడు. అది డి రామానాయుడు గారికి చెప్పాలంటే ఒక మొట్టమొదటి సినిమాకి అనుకోవచ్చు. అంతకుముందు ఒక సినిమా అన్నపూర్ణ ఏదో సినిమా చేశారు ఆయన, కానీ అన్నపూర్ణ ఏదో ఉంది సినిమా, అది పెద్ద లేదు. కానీ ఆయన ఏమంటాడంటే రామానాయుడు గారు, రాముడి భీముడు విత్ అయితే ప్రేమనాకర్ చిట్టు అంటూ ఉంటాడు ఆయన. అంటే ఆయన విత్తనం నాటి రాముడి భీముడితో ఆ సినిమా సక్సెస్ అయ్యింది అప్పట్లో. ఆ తర్వాత అది పెద్ద చెట్టు అయ్యి కాయలు కాసింది అని చెప్పుకోవడానికి నా రామానాయుడు గారు అనేవాళ్ళు ఆ సినిమా గురించి చెప్తూ, రాముడి భీముడి గురించి చెప్తూ. ఆ రాముడి భీముడిలో కొన్ని లాంగ్ షార్ట్స్లో మనకి కైకల సత్యనారాయణ గారు కనిపిస్తూ ఉంటారు. అంటే ఎన్టీ రామారావు గారి పాత్రే కానీ ఫైట్స్లో వాటిలో లాంగ్ షార్ట్స్ చూపించారు. ఎందుకంటే 2 చోట్ల ఫైట్ జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఎన్టీ రామారావు ఇంకో ఫైట్ చేస్తున్నప్పుడు అవతల పక్క ఫైట్ చేసే సన్నివేశం చూపించాలి కాబట్టి చూపించారు. అది చూసే వాళ్ళకి కైకల సత్యనారాయణ అనిపిస్తూ ఉంటుంది. అట్లా మనకి చాలా ఉంటాయి సినిమా అప్పటి స్టార్టింగ్లో. సో మీరు చెప్పినట్టు ఇప్పుడంటే డ్యూయల్ రోల్స్ అవి అలా ఆడియన్స్ అలవాటు పడిపోయారు, కామన్ అయిపోయినాయి అని. గతంలో ఇవి చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. చాలా కష్టం. ఫస్ట్ టైం ఒక హీరోని ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, వాళ్ళ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో, ఒక సినిమాలో హీరోని చూడడం ఇష్టం. దాంట్లో ద్విపాత్రాభినయం అంటే 2 సార్లు కనిపిస్తుంటే ఇంకా అంతే కదా, వాళ్ళకి ఆనందం కదా. అదే 9 పాత్రలు చేశాడు ఆయన శివాజీ గణేశన్ గారు, నవరాత్రి అనే సినిమా. అది కూడా డబ్ చేసి తెలుగు రిలీజ్ చేశారు. ఆయన పెద్ద సంచలనం తమిళనాడులో, శివాజీ గణేశన్. అది పెద్ద సంచలనం ఆ 9 పాత్రలు అనేది. అక్కడి నుంచి తెలుగులో కూడా మన చాలామంది 3 పాత్రల్లో 5 పాత్రల్లో ఈ టైప్లో చేసిన కృష్ణ గారు కూడా చేశారు. అలాగే ఎక్కువ డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళు కృష్ణ, సోనబాబు వీళ్ళు కూడా ఉంటారు. కాకపోతే రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే రామారావు గారు ఏ పాత్ర చేసినా కానీ, మీరు అన్నట్టు ఆ కాలంలో డ్యూయల్ రోల్స్ చేస్తే ఆ మూవీస్ కంటే ఎక్కువ టైం పట్టేదా షూటింగ్ కోసం? షూటింగ్ కోసం కొద్దిగా టైం పట్టేది, ఎందుకంటే పెద్ద సినిమాలన్నీ ఆ టైప్లో చేసేవాళ్ళు. ఇప్పుడు దానవీర సూరకర్ణ. కాకపోతే ఇప్పుడు అంత టైం పట్టే కాదు. అప్పట్లో దాదాపు నెలకు సినిమా రిలీజ్ అయ్యే టైం వచ్చేది. ఒకసారి 3 సినిమా షూటింగ్లో పాల్గొనేవాళ్ళు. ఒక హీరో మార్నింగ్ ఒక షెడ్యూల్, లేకపోతే మధ్యాహ్నం పట్టుకు ఈవినింగ్, అలా షిఫ్ట్ల వారీగా పనిచేసుకునేవారు. 3 షిఫ్ట్లుగా ఉండేది. అలా చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ నటించడం కూడా చాలా కష్టం అలాంటిది. ఎందుకంటే పాత్రల పరకాయ ప్రవేశం చేయాలి. ఓ పొద్దునపూట ఒక తరహా పాత్ర ఉంటుంది, మధ్యాహ్నం ఒక తరహా పాత్ర ఉంటుంది, ఈవినింగ్ ఒక తరహా పాత్ర ఉంటుంది. ఇవన్నీ చేయగలిగారు వాళ్ళు. ఇప్పుడు డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తే అది ఇబ్బందే కదా. మళ్ళీ ఆ పాత్రకి ఈ పాత్రకి స్వభావాలు తేడా ఉంటాయి. ఒక అమాయక పాత్ర, బుల్లెమ్మ బుల్లుడు ఉంటుంది సినిమా చాలా ఉంది. ఒక అమాయక పాత్ర, ఒక తెలివైన వాడి పాత్ర. మరి ఈ 2 పాత్రలు పోషించాలని కష్టమే కదా. ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. నటుడికి ఇబ్బందే, అటు టేకింగ్ పరంగా డైరెక్టర్కి కొంత ఇబ్బంది ఉంటుంది, అటు కెమెరామెన్కి ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ చేయాలి కాబట్టి ఇప్పట్లో ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు సినిమాల పరంగా చూసుకుంటేనేమో వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు అలా చేసేవాళ్ళు కాదు. 2 నెలలు 3 నెలల్లోనే, మహా అయితే 3 నెలల సినిమా వచ్చేసేది. ఒక్కోసారి 2 నెలలు కూడా వచ్చేసే సినిమా. మరి అన్ని పాత్ర డ్యూయల్ రోల్స్ చేసి అప్పుడు ఎక్కువ వచ్చేవి. డ్యూయల్ రోల్స్ కానీ మల్టీ స్టార్ సినిమాలు కానీ అప్పుడే ఎక్కువ వచ్చేవి చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అని చెప్పాలి. ఇంకా అప్పుడున్నంత తారాగణం కానీ లేదంటే ఆ సెట్స్ కానీ ఇప్పట్లో మనం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ 3 పాత్రలు చేశారంటే, మరి అప్పట్లో ప్యారలల్గా కృష్ణ గారు కురుక్షేత్ర సినిమా చేసుకుంటూ వచ్చారు పోటీగా. దానవీర సూరకర్ణకి పోటీగా కురుక్షేత్రం అనే సినిమా చేసుకుంటూ వచ్చారు. కానీ 2 ఒకేసారి రిలీజ్ అయినాయి. దానవీర సూరకర్ణ హిట్ అయింది, కురుక్షేత్రం ఫ్లాప్ అయింది. మరి దానవీర సూరకర్ణలో దుర్యోధనుడి పాత్ర ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. ఏమంటివి అనే ఆ పాత్ర ఉంది కదా. అలాగే మరి రావణాసురుడి పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి, రాముడి పాత్ర ఒకే సినిమాలో చేసిన సందర్భాలు ఎన్టీ రామారావు గారు చేశారు అవి. అలాగే మరి బృహన్నల పాత్ర
నర్తనశాల సినిమాలో బృహన్నల పాత్ర కూడా చేశారు. మరి ఇలాంటివన్నీ చేయాలంటే కృష్ణుడు గాను మరి బృహన్నలు గాను ఇట్లా చేయాలంటే ఇన్ని వేరియేషన్స్ చూపించాలంటే చాలా కష్టం కదా. అలా విరాట పర్వం అనే సినిమా చేశారు, ఎక్కువ పాత్రలు పెట్టుకుని చేసిన సినిమాల్లో. ఇలాంటివన్నీ రిస్క్ ఎక్కువ ఎన్టీ రామారావు గారు చేశారు గతంగా చెప్పాలంటే. డ్యూయల్లోస్ అందరూ పోషించారు కానీ విభిన్నమైన పాత్రలు పోషించింది మాత్రం ఎన్టీ రామారావు గారు అని చెప్పాల్సి వస్తుంది. అది మొత్తానికి తెలుగు సినిమా చరిత్రను తీసుకుంటే డ్యూయల్ రోల్స్ అనేవి మొదలైంది మూకీలు అప్పుడు 1923, అది మన టాకీస్ 1931 అనుకుంటే. ఆ తొలి సినిమాలన్నీ ఆ చంద్రవాడి కుటుంబరావు గారు అనే ఆయన కూడా మన సినిమాలో 2 పాత్రలు పోషించాడు. ఆయన పాతాళ భైరవి సినిమాలో ఆయన చిన్న నటుడే కావచ్చు కానీ 2 పాత్రలు పోషించాడు చంద్రవాడి కుటుంబరావు అని ఆయన. అలాగే మునిపల్లి సుబ్బయ్య, రామ్ శర్మ, ఇలా స్టార్టింగ్లో వాళ్ళు చేసుకుని వచ్చారు. తర్వాత పెద్ద హీరోలకు వచ్చేసరికి స్టార్టింగ్లో భానుమతి గారికి స్టార్ హీరోయిన్గా భానుమతి గారికి ఆ కనెక్ట్ తక్కింది. తర్వాత అగ్ని నాగేశ్వర గారు మొదట 2 మిత్రులతో వచ్చారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రావణ భీముడితో వచ్చారు. అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.